అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష హైదరాబాద్ నగరం పైన గత 16 నెలలుగా ప్రభుత్వం యొక్క దృష్టి ఏ రకంగా ఉందో బడ్జెట్లో వారు మెన్షన్ చేసినటువంటి నిధులు కేటాయింపులని చూసినట్టయితే నగరాన్ని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే విషయంలో పోయే ముందు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మరి రుణమాఫీ సంపూర్ణంగా చేయనందుకు మా నిరసన కూడా వ్యక్తం చేస్తూ చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులతో పోరాటం చేస్తున్నట్టు అని చెప్పి కూడా నీ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అధ్యక్ష గత సంవత్సరము 10,000 కోట్లు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా కేటాయిస్తామని చెప్పినప్పుడు నగర ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా సంతోషించారు అధ్యక్ష. కానీ వాస్తవాలు ఒక్కసారి చూసినట్టయితే మరి దీనిపైన స్పష్టత ఖచ్చితంగా ఈరోజు మంత్రి గారు మరి బాధ్యతలు చేపట్టేది ముఖ్యమంత్రి గారైనా ఈరోజు దీనిపైన రిప్లై అంతా కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇస్తారు కాబట్టి దీనిపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కొన్ని అంకెలు చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష మనం కూడా సరి చేయవచ్చు. జిహెచ్ఎంసీకి గత బడ్జెట్లో 2,654 కోట్లు కేటాయిస్తే 200 crores అంటే 1,200 కోట్లు విడుదల చేశారు అధ్యక్ష. హెచ్ఎండిఏకు ఔటర్ రింగ్ రోడ్ రుణం కోసం 200 కోట్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 500 కేటాయిస్తే దానికి నిధులు ఏమీ కూడా కేటాయించలేదు అధ్యక్ష. జలమండలికి 3,385 కోట్లు కేటాయిస్తే అందులో కేవలం రుణాల కోసమే 800 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కానీ అభివృద్ధి పనులకు జలమండలికి ఆదుకునేందుకు ఏమి కూడా ఉపయోగపడలేదు అధ్యక్ష, రూపాయి కూడా రాలేదు. మెట్రో రైలుకు అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా మేము ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తామని చెప్పి ఉన్న రూట్ని క్యాన్సిల్ చేసేసి ఉన్న పనులు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి నడిచేటువంటి ఒక మంచి రూట్ని క్యాన్సిల్ చేసేసి సరే ఓల్డ్ సిటీ నుండి తీసుకెళ్తే మేము అందరం కూడా ఆహ్వానించాం, కానీ ఇది క్యాన్సిల్ చేయదని చెప్పి పదే ప్రాధాయపడ్డాం. ఇప్పుడు కూడా నేను కోరుతా ఉన్నాను మళ్ళీ రీఇనిషియేట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష 1,100 crores కేటాయిస్తే 300 లోపే ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా మళ్ళీ ఈ హెచ్సిటీ ఐసిటీ పేరు మీద కూడా 2,650 crores కేటాయిస్తే అధ్యక్ష దాంట్లో కేవలం 902 crores మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. మూసీ సుందరీకరణకు అని చెప్పేసి కూడా చూసాం అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఏ రకమైనటువంటి హంగామా ఏ రకమైనటువంటి మరి చూసాం, సోషల్ మీడియా ద్వారా ప్రజల యొక్క రెస్పాన్స్ చూసాం. దానికి మూసీ సుందరీకరణకు అని చెప్పి 1,500 కోట్లు కేటాయిస్తే అధ్యక్ష మరి ఆ ప్రాజెక్ట్ ఆ మొత్తం ప్రాజెక్టుకు 80 కోట్లు మాత్రమే విడుదల చేసి మరి దాంట్లో నివసించే 170 మంది నిరుపేదల ఇళ్ళు మాత్రం కూల్చేయడంలో ఉత్సాహం చూపించింది ప్రభుత్వం తప్ప ఆ సుందరీకరణ పనులు మాత్రం ముందు తీసుకెళ్లడానికి శ్రద్ధ వహించలేదు అధ్యక్ష. ఇలా గత ఏడాది కేటాయించిన నిధుల్లో కేవలం 25% నిధులను మాత్రమే విడుదల చేసి మరి నగరంని పూర్తిగా విస్మరించినట్టు స్పష్టంగా ఈ యొక్క గణాంకాల ద్వారా అర్థమవుతుంది అధ్యక్ష గత బడ్జెట్లో. అయితే గొప్పలు చెప్పుకోవడానికి హడావుడి చేసింది ప్రభుత్వం తప్ప మరి దీన్ని పూర్తి చేయడానికి ఎక్కడో ప్రయత్నం చేయలేదు, పూర్తిగా విస్మరించింది అధ్యక్ష. ప్రభుత్వము మొదటి నుంచి కూడా 4th సిటీ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఈ రకమైనటువంటి ఒక నామకరణంతో కొత్త నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో భాగంగా ఉన్న నగరాన్ని జాతీయంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి మరి ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి సిటీని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే ఈ యొక్క హైదరాబాద్ నగరం పైన ఒక విజన్ అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం బాధ్యత ఉంది. అది కూడా దీనిపైన సంపూర్ణంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అయితే గత బడ్జెట్ గురించి నేను చెప్పాను అధ్యక్ష, దాదాపు 25% నిధులనే మరి కేటాయించి మిగతాది కూడా మరి ఇక్కడ కూడా ఖర్చులో కనపడలేదు. ఈ సంవత్సరం అధ్యక్ష జిహెచ్ఎంసీకి ఈసారి 7,582 crores గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డిమాండ్ చేస్తే దాంట్లో 3,101
1 crores మాత్రమే కేటాయించి దాంట్లో 40%నే ఇస్తానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ పైసలు మరి ఈ డబ్బులు ఎలా ఇస్తారో అనేది కూడా దీంట్లో స్పష్టత లేదు. హెచ్సిటీ కోసానికి 4,000 కోట్లు అడిగితే అధ్యక్ష 2,654 crores మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. భూసేకరణకు 400 కోట్లు అడిగితే అధ్యక్ష ఇచ్చింది 18 కోట్లు మాత్రమే అధ్యక్ష. అంటే కేటాయించింది. అంటే ఇక్కడనే అసలు సంగతి అంటే సీరియస్నెస్ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అనేది ఇక్కడనే అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే పనులకు 2,654 కోట్లు కేటాయించారు కానీ భూసేకరణకు మాత్రం నిధులు కూడా సరిపోయేంటే 18 కోట్లు 400 కోట్లు అడితే 18 కోట్లు ఇచ్చారంటే భూసేకరణ కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అంటే మళ్ళొకసారి ఇది కేవలము కాగిదాలకి మాత్రమే సాటిస్ఫాక్షన్ చేసే విధంగా క్షేత్రస్థాయిలో సాధ్యపడని విధంగా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఎట్లా ముందుకు పోతారని ఖచ్చితంగా మంత్రి గారు తన సమాధానంలో చెప్పాల్సిందిగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా జలమండలి మీద అధ్యక్ష ఇప్పటికే 1,500 కోట్ల రుణం ఉంది అధ్యక్ష. గోదావరి 2-3 దశల కింద మరో 2,250 crores భారం మోపనున్నారు. 8,000 crores అడిగితే 3,385 crores మాత్రమే కేటాయించి పోయిన సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్లి అందులో కేవలం పోయినసారి కూడా సేమ్ ఇదే ఫిగర్ ఇచ్చారు అధ్యక్ష. కానీ దాంట్లో తిరిగి చెల్లింపు అంటే మా బ్యాంక్ రుణాలు కానీ దానికి కేటాయించి 800 crores తప్ప అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, అంటే హైదరాబాద్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కేటీఆర్ గారు కూడా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1,062 కోట్లతో కాళేశ్వరం పథకంలో భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుంచి 10 TMCలు గోదావరి జలాన్ని నగరానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ప్రభుత్వము 2-3 దశలంటూ మల్లన సాగర్ నుంచి 20 TMC తరలించేందుకు రూపాయలు 7,536 కోట్లతో టెండర్లు పిలిచింది అధ్యక్ష. అంటే 26 కిలోమీటర్ల దూరం ఉన్న కొండపోచమ్మ నుంచి కాకుండా దూరం ఉన్నటువంటి మల్లన సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి ఎవరి గురించి ఈ యొక్క ప్రయోజనం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అసలు బోర్డు ఇప్పటికే దానిపైన 8,000 crores పైగా ఆర్థిక లోటు ఉంది అధ్యక్ష. అలా జలమండలిపై 1,000 కోట్లతో అయిపోయేదాన్ని అదనంగా 6,000 కోట్లు అంటే 7,000 కోట్లతో పెంచి మళ్ళీ బోర్డు పైన భారం మోపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు అధ్యక్ష గతంలో కూడా పూర్వం కూడా చూసాం, హైదరాబాద్ నగరంలో చూసాం, ఎప్పుడు చూసినా జలమండలి ముందు ఖాళీ కుండలతో ఖాళీ బిందులతో ధర్నాలు అధ్యక్ష. గతంలో స్వర్గీయ పి. జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అక్కడ ధర్నాలు చేస్తుండే అధ్యక్ష. మేము చిన్ననాడు నుండి కూడా మొన్న ఎమ్మెల్యే వరకు కూడా ఏ సమ్మర్లో కూడా ధర్నాలు లేనటువంటి ఎండాకాలం లేదు అధ్యక్ష. అలాంటిది కేసీఆర్ గారు ప్రాతినిధ్యం నాయకత్వం తీసుకున్న తర్వాత మరి ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా చక్కగా మంచి అంటే సంతృప్తికరంగా హైదరాబాద్ నగరం అంతా కూడా నీటి సరఫరా చేసినట్టు ఘనత వారికి ఉంది అధ్యక్ష. కానీ మరి గత ఏడాది వర్షాలున్నా మా నగరంలో నీటి అయితే ఎందుకు వస్తుంది అధ్యక్ష? ట్యాంకర్లు ఎందుకు పెరిగిపోయినాయి? ట్యాంకర్ల డిమాండ్ ఎందుకు పెరిగింది? ఎందుకు ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవడం ముందుకు వెళ్తా ఉన్నారు? గతంలో వారానికి 10 రోజులు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి సందర్భాలు ఉండే, కానీ కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ కూడా బాగా లేకుండా మరి దాని సమస్య పరిష్కరించి మరి ముందుకు వెళ్ళే తరుణంలో ఈ సంవత్సరం మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చే విధంగా కనపడుతోంది అధ్యక్ష. ప్రధానంగా ఈ యొక్క వ్యవస్థ నిర్వహణలో సక్రమంగా జరగట్లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. జలమండలి యొక్క వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి అడుగులేస్తలేదు. ఇప్పుడు అడుగుతనేమో ఎండలు నెల ముందే మొదలయ్యాయని చెప్పి మరి ప్రకృతి మీద నెపం మోపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నీటి వ్యవస్థ నిర్వహణ మరి సరైనటువంటి సమర్థత లేక ఈ నీటి సమస్యతోని నీటి యొక్క షార్టేజ్ తోని హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నీటి సమస్యని ఇమీడియట్ గా పరిష్కరించడానికి మరి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నారు అధ్యక్ష. గోదావరి 2-3 దశల్లో పూర్తయ్యేందుకు కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. గోదావరి 2nd and 3rd phase పూర్తి కావడానికి సుమారు 2-3 సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్రభుత్వం గతంలో తక్కువ వ్యయంతో రోజుకు 60 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను తరలించేందుకు ఒక
వెసులుబాటు ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి 3 దశల్లో రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణా వాటర్ వస్తున్నాయి అధ్యక్ష. ఈ పథకం రూపొందించే సమయంలో అప్పట్లే 20% ఎక్సెస్ వెసులుబాటు అంటే కుషన్ పెట్టుకున్నది అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లా సీరియస్ ప్రాబ్లం వస్తే మళ్ళీ స్కేర్ సిటీ ఉంటాయని. అంతే దాంట్లో భాగంగా ఒక పైప్ లైన్ లో రోజుకు 90 మిలియన్ గ్యాలన్ తీసుకొస్తున్నారు. ఇందులో 20% మనకి వెసులుబాటు అంటే దగ్గర మనకి రోజుకు 18 మిలియన్ల గ్యాలన్లు అదనంగా తీసుకురావచ్చు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం కూడా అదనంగా మనకి 20% ఉంది. ఇలా 3 దశల్లో అంటే 18 × 3 అంటే 54 మిలియన్ గ్యాలన్లు తీసుకురావచ్చు. ఇందుకు కేవలము ఖర్చు అయ్యేది 800 కోట్లు మాత్రమే. ఇవి ఖర్చు చేస్తే కోదండపూర్ నుంచి గుణగల్ మరి అక్కడ వరకు 4 పైప్ లైన్లు వేయవచ్చు. కేవలం 8 నెలల్లో పని పూర్తి అవుతుంది. అదే అధ్యక్ష నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ రావడంతో మళ్ళీ 5 crores పెట్టి అప్పుడే ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు డెడ్ స్టోరేజ్ వచ్చింది కాబట్టి మనకి ఎమర్జెన్సీ వాటర్ కావాలి కాబట్టి మోటార్లు పెడుతున్నారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 80% వరకు పనులు పూర్తి చేసినటువంటి సుంకిశాల పథకం పూర్తి అయితే డెడ్ స్టోరేజ్ కూడా నీళ్లు వచ్చేవి. ఇప్పుడు సుంకిశాల పూర్తి అయితే అధ్యక్ష 80% పూర్తయింది. ఇంకా 20% పూర్తి అయితే మనకి అదనంగా ఖర్చు లేకుండా ఖచ్చితంగా ఇప్పుడున్నట్టు ఆ సుంకిశాల నుంచి వాటర్ రాయడానికి అవకాశం ఉండే. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీగా పిలువబడేటువంటి మెగా కంపెనీ వారికి నిర్వాహకం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సుంకిశాల రీటైలింగ్ వాళ్ళు కుప్ప ఊలింది. నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారిని, మరి ఎందుకు మెగా కంపెనీ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు? వాళ్ళు తీసుకుంటే ఏం చర్య తీసుకున్నారు? లిఖితపూర్వకంగా మేము కూడా అడిగినాం కానీ దానికి సమాధానం లేదు. ఆర్టీఐలో అడిగినాం దానికి రిప్లై లేదు. మరి ఎమర్జెన్సీ మోటార్లకు అయ్యే ఖర్చు ఆ మెగా కంపెనీ భరించాలి. వాళ్ళ తప్పిదంతో మరి వారి తప్పిదంతో అయింది కాబట్టి ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నందుకు ఖర్చు కూడా అంతా కూడా మెగా కంపెనీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి నీటి సమస్య మరి గతంలో లేదు, ఉండేదాన్ని పరిష్కరించి మరి ముందుకొచ్చే తరంలో మళ్ళీ కొత్తగా నీటి సమస్య మరి స్పష్టంగా కనపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా హెచ్ఎండిఏ అధ్యక్ష గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో నెలవారీగా హెచ్ఎండి ఆదాయం సుమారు 120 నుంచి 150 కోట్ల వరకు ఉండేది అధ్యక్ష. భవన నిర్మాణ అనుమతులతోనే మెజారిటీ ఆదాయం వచ్చేది. కానీ గడిచిన 7 ఏళ్ల కాలంగా హెచ్ఎండి ఆదాయం నెలకు 50 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. అంటే దీని యొక్క సంస్థ యొక్క నిర్వహణ దాని యొక్క మెయింటెనెన్స్గా సరిపోతుంది అధ్యక్ష. ఎందుకు ఈ రకంగా పడిపోయింది అని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు హెచ్ఎండిఏ చేతిలో సుమారు 23,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేయాల్సినటువంటి బాధ్యత వారు తీసుకున్నారు అధ్యక్ష. హెచ్ఎండిఏ చేతులు ఎలివేటెడ్ కారిడార్లు, కోత్వాల్గూడ పార్కు, లింక్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రూపకల్పన, చెరువుల సుందరీకరణ ఇలాంటి పనులు దగ్గర 23,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. మరి ఏ రకంగా చేస్తారు? 200 కోట్ల రూపాయల ఆదాయం ఉండేది మనకి 50 కోట్లకు నిలబడిపోయిందంటే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? దీని కారణం ఏందో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనవి చేస్తున్నారు అధ్యక్ష. హెచ్ఎండిఏకి ఆదాయం తగ్గిపోయింది పూర్తిగా, ప్రభుత్వం కూడా ఇస్తలేదు. అందుకే భూములు అమ్ముకోమని చెప్పేసి ప్రభుత్వం డైరెక్ట్గా చెప్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. భూములు అమ్మి తీసుకుందామంటే ఈ హైడ్రా పుణ్యమా అని చెప్పేసి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి మరి ఏ రకంగా పరిస్థితి ఉందో హైదరాబాద్ నగర ప్రజలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధ్యక్ష. హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 3,000 చదరపు కిలోమీటర్ల పెంచడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ మరి ఇదే యొక్క దీంట్లో మరి దాన్ని గురించి చర్చ పెట్టి బిల్లు కూడా తీసుకొచ్చిన సంగతి చూసాం అధ్యక్ష. మరి కాగితాల మీదనే పెంచితే సరిపోదు, మరి సిబ్బంది మౌలిక వసతులు కల్పించి దాని తర్వాత ఈ యొక్క ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది తప్ప లేకపోతే మాత్రం తాములలు ఇచ్చాం తనుకు చావండి అన్నట్టుగా నడుస్తుంది అధ్యక్ష. ఇది ఖచ్చితంగా దీన్ని చేయొద్దు, చేస్తే అన్ని కూడా సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు చూసినట్టయితే మరి కరెంట్ సమస్య కూడా హైదరాబాద్ నగరంలో డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈరోజు కరెంటు కూడా పోతా ఉంది. గతంలో 24 hours నాణ్యమైన విద్యుత్ హైదరాబాద్ నగరానికి ఇచ్చి మరి ఆ రోజు సమస్యను పరిష్కరిస్తే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయిందంటే మరి దీని వినియోగం ఆల్మోస్ట్ ఆల్ ఎంత పెరిగింది అధ్యక్ష? ఈ మార్చిలోనే సగటు వినియోగము దాదాపు 80 MUలకు చేరింది అధ్యక్ష. అంటే 3,700 megawattsకి వినియోగం వచ్చింది అధ్యక్ష.
గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రేటర్ గ్రిడ్ ని రూపొందించుకునేందుకు దానిపై ఇప్పుడు ఎంత భారం పెరిగినా కరెంటు వస్తుంది. ఎందుకంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా 10 to 15% పెరుగుతుంది అధ్యక్ష. అందుకు అనుగుణంగా కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు వేయాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రము అసలు వేసవి కార్యాచరణ రూపొందించలేదు, అమలు చేయలేదు, ప్లాన్ లేదు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, ఇంప్లిమెంటేషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తలేదు అధ్యక్ష. అందుకే గతంలో లేక 24 hours కరెంటు ఉండటం లేదు అధ్యక్ష. గ్రేటర్ పరిధిలో 72 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర కిందటనే అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. గతంలో 1-2 సబ్స్టేషన్ల కోసం టెండర్లు పిలిచేవాళ్ళు అధ్యక్ష. సబ్స్టేషన్ ఎక్కడ అవసరం ఉంటే అప్పటికప్పుడు 1, 2, 3 ఎన్ని అవసరం ఉంటే అప్పుడు టెండర్లు పిలిచేవారు అధ్యక్ష. దీంతో చిన్న చిన్న కాంట్రాక్టర్ సరే వాళ్ళు పనులు చేసుకుంటుంటే తగ్గించుకొని పూర్తి చేస్తుండే అక్కడిక్కడ సమస్య పరిష్కరిస్తూ ఉండే. కానీ గత ఏడాది ఈ టెండర్లను ఆపేసారు అధ్యక్ష. సబ్స్టేషన్లకి 1, 2, 3, 4 సబ్స్టేషన్లు పెడతాం కానీ దాన్ని ఆపేసి దక్షిణ డిస్కం పరిధిలోని 200 పైగా సబ్స్టేషన్లు కలిపి ఒకేసారి టెండర్లు పిలిచారు. మరి ఆ ఒక కంపెనీకి వచ్చింది అధ్యక్ష, గిట్టుబాటు కాలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కిపోయింది అధ్యక్ష. 2 సార్లు టెండర్ పిలిపించారు అధ్యక్ష. అధికారులు టెండర్లు పిలిచి చేతులు నిలుపుకున్నారు. ఈలోగా ఎండాకాలం వచ్చింది. మళ్ళీ కొత్త సబ్స్టేషన్లు లేక ఫీడర్లపై భారం పెరిగి ఐటీ కారిడార్లో కానీ ఈ యొక్క కరెంట్ షార్టేజ్, కరెంట్ పోవడము స్టార్ట్ అయింది అధ్యక్ష. 2 గంటలు ఈ యొక్క ఐటీ కారిడార్ ఎప్పుడు మనం నిరంతరం ఇచ్చేది అధ్యక్ష. ఈ 200 సబ్స్టేషన్లు ఒకటేసారి పిలవాలని చెప్పేసి ఆ కంపెనీకి లాభపడాలని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అడుగుతున్నాం అధ్యక్ష. మరి కంపెనీ అనుకున్న వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు అధ్యక్ష, నేను పేరు చెప్పలేను, బాగుండవు చెప్తే కూడా బాధ్యతల పదవిలో ఉన్నారు వారు. వారికి లాభం చేయడానికే మరి చేస్తున్నారా, ప్రజలు బాగోలు పట్టించుకోరా అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సింపుల్గా ఈరోజు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్ తగ్గట్టు ప్రభుత్వం స్పష్టంగా ముందు పోయినట్టు కనపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే హెచ్సిటీ కింద ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా పనులు ప్రారంభించింది. కానీ పర్ఫ్యూయన్స్ లేదు, ఫాలోఅప్ లేదు, సమీక్షలు లేవు. ఇది హైదరాబాద్ నగరం అంటే అధ్యక్ష, దీన్ని వైబ్రెంట్ సిటీ అధ్యక్ష. ఎప్పటికప్పుడు దీనిపైన మనం దృష్టి కేంద్రీకరించుకొని దీన్ని సమీక్షలు చేస్తుంటేనే పనులు ముందు పోతాయి అధ్యక్ష. బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ఒక మంత్రి లేడు అధ్యక్ష. అంతో ఇంత ఉందంటే మాకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఉంది, మీరే అధ్యక్ష. మాకు బాధ ఎందుకంటే అధ్యక్ష ఈ పనులు చేసిరు, కేటాయించరు, కానీ పనులు ముందుకు పోతలేదు. ఉదాహరణకి మా దగ్గరనే ఫాక్సాగర్ రోడ్, మా ఇంటి పక్కకే ఫాక్సాగర్ రోడ్ ఉంటుంది అధ్యక్ష. 100 feet రోడ్ శాంక్షన్ అయింది గతంలో, కానీ 100 feet పాసిబిలిటీ లేదు. దాన్ని 40 feet చేయమని చెప్పేసి అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. 100 feet గతంలో తీసుకున్నారు, బట్ అది ఫీజిబిలిటీ లేదు. అక్కడ ఒక పక్క బండి ఉంటుంది, ఒక పక్క ఇండ్లు ఉంటాయి, కోర్టుల కేసులు పోయి పండింగ్ పడిపోతుంది అది. కాబట్టి హెచ్సిటీ కింద ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దగ్గర 7,000 కోట్లతో పనులు ప్రారంభించి కానీ పనులు ముందుకు పోకపోతే ఎవరికి నష్టం అధ్యక్ష? అది డైరెక్ట్గా ప్రజలకు నష్టం, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు, బాధ్యత తీసుకుంటే ఎమ్మెల్యేలకి అయినా కూడా ప్రజాప్రతినిధులు కూడా చెడ్డ పేరు. కాబట్టి నేను కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు కూడా దీనిపైన సమీక్షలు పెట్టండి, దీనిపైన ఆన్సర్ చేయండి, దీనిపైన మాకు తెలియజేయండి అని చెప్పేసి సందర్భం కోరుతున్నాను అధ్యక్ష. ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి పనులు కూడా గతంలో ప్రారంభించే హెచ్సిటీ కింద తీసుకున్నారు. గతంలో సెకండ్ ఫేజ్ కింద మిగిలిపోయిన పనులన్నింటి కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష. హెచ్ఎండిఏలో ఎలివేటెడ్ కారిడార్స్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే వారి చేతుల మీద స్వహస్తాల మీదనే గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలివేటెడ్ కారిడార్స్ ప్యారడైజ్ నుంచి అటు బోయినపల్లి చెక్ పోస్ట్ వరకు, అదేవిధంగా షామీర్పేట రోడ్లో 2 ఎలివేటెడ్ కారిడార్స్కి స్టోన్ వేసి కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష. ఏం పనులు జరుగుతున్నాయో ఎప్పుడు కూడా అర్థమవుతలేదు. ఇప్పటికీ ఆఫీసర్ని అడిగితే సర్వే జరుగుతూ ఉంది, సంవత్సరం అయిపోయింది అధ్యక్ష, ఎప్పటి లోపల పూర్తి చేస్తారు? వాట్స్ ద టైమ్ ఫ్రేమ్ టు కంప్లీట్ ద ఎలివేటెడ్ కారిడార్స్ చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మియాపూర్ గండిమేసం రోడ్ ఒకటి ఉదాహరణ, చిన్న లోటుపాటుతో ఇట్ల పనులు ఆగిపోతే చెప్తున్నా అధ్యక్ష. మియాపూర్ నుంచి గండిమేసం వరకు పెద్ద ఎత్తున 200 కోట్లతో పని జరుగుతుంది అధ్యక్ష. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చింది, కానీ ఆ ఒక కమ్యూనికేషన్ ద్వారా అక్కడ మినిస్ట్రీ గారి దగ్గరనే ఫారెస్ట్ మినిస్టర్ పెండింగ్ పడిపోయింది.
హెచ్ఎండిఏ నుంచి పరిశీలన చేసినా ముందు పట్టలేదు. మినిస్టర్ లెవెల్లో ప్రభుత్వం లెవెల్లో దీన్ని పరిశీలిస్తే ఆ పనులు ముందు పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష మనకి జిహెచ్ఎంసీలో ప్రధానంగా బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష, 40% వీధి లైట్లు వెలగట్లేదు. దీనికి ఏది కారణం? దీని పెండింగ్ బిల్లు పెండింగ్ పెడితే కట్టరా లైట్ చీకట్లు ఉన్నాయి అధ్యక్ష. దాంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దాంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. 40% ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న సిటీలో 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లే అంటే సంవత్సరం నరగా వస్తోంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఇంకా పాత ప్రభుత్వం నెప్ప మొప్పి ఇంకా పనులు ముందుకు కొనసాగించడం కరెక్ట్ కాదు. 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు. దీనిపైన స్పష్టంగా మంత్రి గారు సమానం ఇచ్చి వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సీసీటీవీ కెమెరాస్ కూడా దాదాపు 10 లక్షల సీసీటీవీ కెమెరాస్ అంతా కూడా నగరం అంతా కూడా ఆ రోజు అమర్చి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అధ్యక్ష గతంలో మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ ఒక సీసీటీవీ కెమెరాస్ మెయింటెనెన్స్ లోపం వల్ల కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. దానిపైన కూడా నిర్ణయం తీసుకుని సీసీటీవీ కెమెరాస్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష పారిశుద్ధ కార్మికుల వేతనాలు కూడా మరి చాలా తక్కువ ఉన్నాయని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో 7,000 నుంచి దాన్ని 11,000 12,000 చేసి మరి వారి యొక్క దాతలు చాటుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా వారు హామీ ఇచ్చినారు 17,000 18,000 చేస్తామని చెప్పి తక్షణం పెంచాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మెయిన్ రోడ్స్ ని ఊడ్చే యంత్రాలను కూడా రామ్కి కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి. మరి మీ ద్వారా నేను మంత్రి గారి తీసుకొస్తా ఉన్నాను. ఆ రామ్కి మరి యంత్రాల ద్వారా రోడ్స్ క్లీన్ చేయాలంటారు కానీ కార్మికులతో క్లీన్ చేస్తారు కానీ బిల్లులు మాత్రం రామ్కి చెల్లిస్తారు అధ్యక్ష. మరి దానిపైన కూడా మాట్లాడుతూ కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా కొన్ని రెసిడెన్షియల్ కి కమర్షియల్ వస్తా ఉన్నాయి. దానిపైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా 40, 50, 60 గజాలు ఉన్నటువంటి బిల్డింగ్లకు కూడా 100% పెనాల్టీ వేసి 3 సంవత్సరాల ముందు నుంచి కూడా ట్యాక్స్ చేస్తారు అధ్యక్ష. దాని పట్ల కూడా నేను కమిషనర్ గారికి జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాను. దాన్ని కూడా తక్షణం మరి ఒక శాశ్వతంగా పరిష్కారం ఇవ్వాలి. 40 గజాలు 50 గజాలు కూడా పెనాల్టీ చేయడం, వారికి 3 సంవత్సరాల నుంచి కూడా ట్యాక్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. డాగ్ మెనెస్ కూడా గతంలో చెప్పాము అధ్యక్ష. డాగ్ మెనెస్ కుక్కల యొక్క బెడద ఎక్కువ ఉన్నది. దాన్ని నియంత్రించడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. మెట్రో హైదరాబాద్ మెట్రోకి ఇప్పుడు మీరు కేటాయించిన నిధులతో పెడితే ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది? మెట్రో గతంలో మీరు చెప్పినారు మేము నార్త్ సిటీకి కావాలని చెప్పేసి మీ 4th సిటీ తీసుకుపోతామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ప్రజల నుంచి మరి తిరుగుబాటు వచ్చింది, ఆందోళన వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వారు సమీక్షించుకొని నార్త్ సిటీకి మేము మెట్రో ఇస్తామని ప్రకటించారు. సంతోషం, దాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. కానీ ఆ దిశగా అడుగులు పడట్లేదు. 40 కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దూరం ఉండి 40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి లేని ఓల్లో ఉన్నటువంటి ఫ్యూచర్ 4th సిటీకి మీరు కన్సల్టెన్స్కి ఇస్తారు. ఇక్కడ నార్త్ సిటీ జనాభా ఉన్నట్టుది, ప్రజలు ఉన్నటువంటి నార్త్ సిటీకి మీరు అడుగులు వేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కాలుష్యము హైదరాబాద్ నగరంలో వాహన కాలుష్యం కదా అధ్యక్ష, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా పెరిగిపోయింది రోజు రోజుకి. ఎందుకు ఇది ఈ యొక్క దుస్థితి వచ్చింది అధ్యక్ష? గతంలో సేమ్ ఇదే పరిస్థితి ఉంటే 2014-15లో ఈ బాచిపల్లి ప్రాంతంలో ఉంటే అనేక కాలనీలు వాళ్ళందరూ రోడ్లపైన ధర్నాలు చేశారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నిన్నగాక మొన్న పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైనకి వచ్చి బాచిపల్లి, నిజాంపేట, మల్లంపేట, బోరంపేట, దుందిగల్, ఆ గండిమేసం ప్రాంతం అంతా కూడా కాలుష్యం అయిపోయింది అధ్యక్ష. లంబడి తాండాలు ఉంటాయి మాకు 2-3 తాండాలలో, దుందిగల్, గాగిరపు తాండాలు కూడా కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు ఈ కాలుష్యం గతంలో నియంత్రణలో ఉండి కంట్రోల్లో ఉన్నటువంటి ఈ యొక్క కాలుష్యాన్ని కంట్రోల్ చేసేటువంటి బోర్డు, ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు పని చేయలేకపోతా ఉంది? ఎందుకు కాలుష్యం పెరిగింది? ప్రజలు ఎందుకు రోడ్ల పైన వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు? ఇది ప్రభుత్వ నిర్వాహకమా, ప్రభుత్వం యొక్క విఫలమా, ప్రభుత్వం యొక్క మరి చేతగానితనమా చెప్పాల్సిన అవసరం సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ నగర ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఉస్మానియా, నిమ్స్, మరి గాంధీ హాస్పిటల్ హెల్త్ గురించి గతంలో ఉండే మరి కేసీఆర్ గారు ఆలోచన చేసి 1 కోటి జనాభా దాటిపోతా ఉందని ఆలోచన చేసి మరి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని మరి స్టార్ట్ చేసిన అధ్యక్ష. మరి నిన్న హెల్త్ మినిస్టర్ గారు స్టేట్మెంట్లో 8-9 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ అక్కడ పరిస్థితి లేదు. మరి ఇంకా కూడా మీరు చేసింగ్ ఓన్లు పెట్టి వార్ ఫుడ్ మీరు వార్ రూమ్ ఏర్పాటు చేసి ఈ యొక్క హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప అది అనుకున్న టైంలో పూర్తి చేయడానికి అవకాశం లేదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మీ జిహెచ్ఎంసీ కూడా జిఏఎస్ అని ఒక సర్వే స్టార్ట్ చేసింది అధ్యక్ష, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే అని చెప్పి.
హడావుడి చేసింది అధ్యక్ష కొన్ని రోజులు కొన్ని నెలలు. దాని తర్వాత దాన్ని ఊసెత్తుతలేరు అధ్యక్ష. ఏంది వాట్స్ ద స్టేటస్ ఆఫ్ ద డిఏఎస్ సర్వే? ప్రజలకి మీరు తీసుకొచ్చి సర్వే అని చెప్పారు, దాని గురించి సమాధానం లేదు మళ్ళీ. కాబట్టి ఇలాంటి ఎన్నో ఒక పని తీసుకోవడం వెనక్కి రావడం. అదేవిధంగా అధ్యక్ష, ఈ హెచ్ఎండిఏ పరిధిలో కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పట్టణీకరణ అవుతున్న తరుణంలో గతంలో చాలా మటుకి లేఅవుట్లు అయినాయి, చాలా మటుకి గ్రామ పంచాయతీ లేఅవుట్లు అయినాయి, చాలామంది ల్యాండ్ కొనేసుకురు, ప్లాట్ కొనేసుకురు అయిపోయింది అధ్యక్ష. ప్రభుత్వం మరి ఈ వారం రోజులు చూస్తూ ఉన్నాం, ఎల్ఆర్ఎస్ స్కీమ్తో ముందుకు వచ్చింది. గతంలో ప్రభుత్వ పెద్దల యొక్క స్లోగనే, గతంలో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు కానీ, అదేవిధంగా సీతక్క గారు కానీ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎల్ఆర్ఎస్ తీసుకురావడం సంతోషమే, మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాట కట్టుబడి మరి మడమ తిట్టని పార్టీ అని చెప్తారు కాబట్టి మడమ తిప్పకుండా మీరు మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా 2 BHKలు దాదాపు నగరం శివార్లో మొత్తం చాలా పెద్ద ఎత్తున 2 BHK హౌస్ డిగ్నిటీ హౌసింగ్ వచ్చాయి అధ్యక్ష. చాలా పూర్తయినాయి, చాలా ఇళ్ళు నివాసం కూడా ఉంటా ఉన్నారు. దాంట్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నది అధ్యక్ష, అక్కడ వారికి గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి, అమ్యూనిటీస్కి కొన్ని ప్లేస్ తీసుకున్నా కానీ గ్రేవ్ యార్డ్స్కి మరి హిందూ ముస్లిం క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్స్కి స్థలాలు కావాలా, టెంపుల్ మాస్ చర్చ్ కూడా స్థలాలు కావాలా. నేను మీ ద్వారా మంత్రిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇమీడియట్గా రెవెన్యూ అథారిటీస్కి మీరు డైరెక్షన్స్ ఇచ్చి వారికి సరిపడా స్థలాలన్నీ కూడా సేకరించి వాటికి ఇచ్చినట్టయితే ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. నన్ను చనిపోతే, ఎందుకంటే నివాసం ఉంటున్నారు అక్కడ, మనం చనిపోతే ఎక్కడ పోయాలా, ఒక స్థానికులు వారిని అంటే ఎవరికి పరిమితులకు ఉంటాయి కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి దాన్ని అడ్రస్ చేసి దీన్ని పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కొన్ని స్థలాలని గతంలో సరే అప్పుడు జర్నలిస్టులకు కానివ్వండి వీళ్ళందరికీ ఇచ్చింది, కానీ ఆ సుప్రీంకోర్టులో వచ్చి పెండింగ్ పడినటువంటి మాట మన దృష్టికి వచ్చింది. అయితే జవహర్లాల్ నెహ్రూ సొసైటీ ద్వారా ల్యాండ్ వచ్చి నిజాంపేటలో వాళ్ళకి కేటాయింపబడితే ఇప్పుడు మేమే సహకారం అందించి వారికి పొజిషన్ కూడా చేయించడానికి సహకారం అందించాము అధ్యక్ష. అయితే ఇప్పుడు కొంపల్లిలో సెంట్ యాన్ స్కూల్ పక్క కూడా సర్వే నెంబర్ 25 పార్ట్లో ఇవ్వడం జరిగింది. అయితే దాని వెనకాల చాలా కాలనీస్ ఉన్నాయి. అక్కడ నుంచి న్యాచురల్ స్ట్రీమ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ దాంట్లో కొన్ని ఆ ల్యాండ్లోంచి వెళ్తూ ఉంది, న్యాచురల్ వ్యాల్యూ ఉంది. హెచ్ఎండబ్ల్యూఎస్ దానికి సంబంధించినటువంటి సుమారు కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసింది, కానీ హెచ్ఎండిఏ దానికి ఎన్ఓసి ఇస్తలేదు. రోడ్డు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ మరి ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి అది అవసరమే. అక్కడ ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దాన్ని పరిష్కరించాల్సిందిగా నేను సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రి గారు కూడా చెప్పాను, సార్ మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని నిర్ణయాలతో సరే కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రియల్గా వచ్చే పెట్టుబడులకి ఇబ్బంది ఉన్నా ఈ హైడ్రా అనే దానితో ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుందని చెప్పి మరి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మా దగ్గర వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ అధ్యక్ష, వారి సిస్టర్కి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫోన్ చేసి మనం ఈసారి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి వాళ్ళ సిస్టర్కి చెప్తే, సిస్టర్ ఎందుకు అని వాళ్ళ బ్రదర్ని అడుగుతుంది అధ్యక్ష, బిల్డర్ని. మనం మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడు అధ్యక్ష. అధ్యక్ష వేణుగోపాల్ రెడ్డి మొన్న చనిపోయింది అధ్యక్ష, ఆత్మహత్య చేసుకున్నాడు. మేము వారింటికి నేను హరీష్ రావు గారు అందరం కలిసి వెళ్ళి అడిగినాం అధ్యక్ష. ఆమె అన్నది కొంపల్లి అధ్యక్ష, గుండ్లపోచంపల్లి, అది అందరూ కూడా తెలుసు. అడిగిన తర్వాత ఆ సోదరిమని చెప్తుంది, మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి పేరు నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు, కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకోవడం వరకు వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష. అధ్యక్ష నేను ఆ స్టేట్మెంట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఆ స్టేట్మెంట్ కూడా నేను మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమని వచ్చే అధ్యక్ష. దాని గురించి నేనేమంటాను అధ్యక్ష, కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వచ్చేటువంటి రివర్స్ ప్రజల్లో వచ్చే ఇబ్బందుల గురించి వారు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తున్న అధ్యక్ష, సభలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి కొన్ని మున్సిపాలిటీలలో కూడా మనకి దగ్గర TUFIDC ఫండ్స్ గతంలో శాంక్షన్ అయ్యింది అధ్యక్ష. ఉదాహరణకి చాలా మున్సిపాలిటీకి శాంక్షన్ అయ్యి, ఉదాహరణకి మా ఒక సహచర శాసనసభ్యుడు మరి డాక్టర్ సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కోరట్ల కానీ మెట్పల్లి మున్సిపాలిటీలకి 15 కోట్లు 15 శాంక్షన్ అయినా మరి పనులు ముందు కాకుండా అయిపోయినాయి. TUFIDC ఎక్కడైతే నిధులు గతంలో మంజూరైనాయో
అన్ని మున్సిపాలిటీలకు కూడా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. పెట్టుబడులు, అదేవిధంగా పెట్టుబడుల విషయం వచ్చేసరికి అధ్యక్ష చాలా సంతోషం. మరి గతంలో దావోస్లో 4 సబ్జెక్టులు మాట్లాడుతున్నారు బ్రదర్. గతంలో మనకి 40,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి మంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. రెండోది 178,000 కోట్లు దాదాపు వచ్చినాయని చెప్పేసి కూడా మరి వారొక స్టేట్మెంట్లో చూసాం అధ్యక్ష. దీంతో పాటు వస్తే సంతోషమే, ఆహ్వానిస్తాం, రావాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళలో ముందుండేది బీఆర్ఎస్ పార్టీ, ముందుండే పార్టీ మా పార్టీ అధ్యక్ష. మరి మనకి తెలంగాణ నుంచి కార్నింగ్, కేన్స్, ప్రీమియర్ ఎమర్జెన్సీస్ ఇవి మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు పోవడం వెనుక కారణం ఏంటిదో మరి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. క్యాన్సిలేషన్ ఆఫ్ ఫార్మాసిటీ అంటే ఫార్మాసిటీ రద్దు, ఫార్ములా ఈ కార్ రేస్ రద్దు, రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి మెట్రో రద్దు. ఈ నెగటివ్ ఇంపాక్ట్స్ చాలా స్పష్టంగా కనపడి మరి ఈ యొక్క 3 కంపెనీలు మరి పోతందుకు కారణమయ్యాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, రీజన్ మనకి దానికి ఎందుకు 3 కంపెనీలు పోయినాయో అధ్యక్ష. అదేవిధంగా మనకి గతంలో మరి మంత్రి గారు ఇప్పుడు ఐటీ మరి ఇండస్ట్రీస్ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారే ఉన్నారు. వారు సమర్థుడు, ఎలాంటి సందేహం లేదు. మరి వారి ఆధ్వర్యంలో రాష్ట్రానికి 178,950 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో 40,000 crores వచ్చినాయి. మేము చాలా సంతోషించాం, మంచిగా ఉద్యోగాలు పెరుగుతాయి, ఇంకా మంచి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి. కానీ మొన్న వారం క్రితం 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసాం. మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, మాకు ఎవరు డబ్బులు పెడతలేరు, మాకు ఎవరు అప్పు ఇస్తలేరు, ముఖ్యమంత్రి గారు అన్నారు. నేను అది రికార్డు చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, స్టేట్ పాయింట్ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. స్టేట్ పాయింట్ నేను మంత్రి గారు అడుగుతా ఉన్నా ఈరోజు ఈ వచ్చిన నిధులు దగ్గర దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు నిజమా, ముఖ్యమంత్రి గారి మాట అబద్ధమా? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్కడ, ప్రభుత్వం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. మాట చెప్పారు అధ్యక్ష, అది క్లారిటీ వచ్చింది ఇప్పుడు. అంటే మాకేంటంటే పెట్టుబడులు 2 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, స్వాగతిస్తున్నాం. వారు చెప్పినట్టుగా తప్పకుండా దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేయమని అధ్యక్ష. ఇంతవరకు ఎన్ని గ్రౌండ్ అయినాయి 2 లక్షల కోట్ల రూపాయలల్లో? గతంలో 40,000 కోట్లు, ఇప్పుడు 178,000 కోట్లు. దానిపైన ఎన్ని గ్రౌండ్ అయినాయి? రాబోయే ఎన్ని రోజులు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? దీంట్లో ఎప్పుడు కూడా డౌట్ లేదు. కాకపోతే నా సందేహం ఏమిటంటే, గతంలో ముఖ్యమంత్రి గారే రాష్ట్రం పరిస్థితి చెప్పుకుంటూ ఆ మాటలు నీ కూడా మాట్లాడద్దు, రాష్ట్రాన్ని వేరే దీంతో కంపేర్ చేసుకుంటూ మరి ఏం చెప్పారంటే, అంటే అప్పులు ఎట్లా ఎవరిస్తలేదని చెప్పారు. స్టేట్మెంట్ క్లియర్ ఉంది అధ్యక్ష. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఉంది. మంత్రి గారేమో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఎవరు నమ్ముతలేని చెప్పారు. కాబట్టి ఇది క్లారిఫికేషన్ అడిగినా క్లారిఫై అయిపోయింది. రాష్ట్రం మంచి స్థితిలో ఉంది, ఇబ్బంది లేదు అని చెప్పి టేటరిలం అయిపోయింది. ఎందుకంటే పదే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసిందని కూడా పెట్టుబడులు ఎందుకు వస్తుంది. కాబట్టి వారి స్టేట్మెంట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మానుకోవాలా ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. మంచిగా ఉంటేనే కదా పెట్టుబడులు వస్తాయి. 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయంటే స్టేట్ ఎకానమీ బాగుంది, స్టేట్ల కండిషన్స్ బాగున్నాయి, 10 సంవత్సరాల పరిపాలన బాగుంది, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి మీరు. కానీ బాగాలేదని చెప్పేసి తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి కాదు. రెండోది అధ్యక్ష, అవుట్కమ్ బడ్జెట్ 2024-25లో మంత్రి గారి యొక్క స్టేట్మెంట్లో అధ్యక్ష, ఇది 24-25ది మనకి 22-23కి ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,41,000 crores 275. అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆ సంవత్సరం తెలంగాణ దగ్గర 31.44% ఓవర్ ది ప్రీవియస్ ఇయర్ పెరిగింది అధ్యక్ష. ఐటీ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ గ్రూ నియర్లీ అబౌట్ 31.44% ఓవర్ ది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే 2,41,000 కోట్లు పెరిగింది మనకంటే 31% అంటే దాదాపు ఒక 60,000-70,000 కోట్లు పెరిగినట్టు ఎక్స్పోర్ట్స్. అదేవిధంగా అధ్యక్ష, క్యూములేటివ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 9,05,000 అధ్యక్ష 22-23కి. అంటే ఆ సంవత్సరం 2022-23లో 127,594 నెట్ న్యూ జాబ్స్ డ్యూరింగ్ ద సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23. అంటే ఆ సంవత్సరము చాలా
అమాంతం కూడా మన చక్కగా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ సంవత్సరము వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అధ్యక్ష అవుట్కమ్ బడ్జెట్ 2025-26 హానరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,68,233 crores అంటే 41,068 అంటే దాదాపు 27,000 crores పెరిగినాయి. అదేవిధంగా నెట్ ఉద్యోగాలు క్యూములేటివ్గా 9,46,285 ఉద్యోగాలు పెరిగినాయి. అంటే 9,05,000కి 9,45,000 ఉద్యోగాల కింద పెరిగింటే దాదాపు 41,000 ఉద్యోగాలు పెరిగినాయి అధ్యక్ష. గత సంవత్సరంతో పోలిస్తే 2022-23లా 1,27,000 ఉద్యోగాలు పెరిగితే ఈ సంవత్సరము 45,000 ఉద్యోగాలే పెరిగినాయి. అంటే తగ్గుదలకు ఎందుకు కారణం? మనకి ఏదైతే ఇంక్రీజ్ ఉండాలో ఇంక్రీజ్ ఎందుకు లేదు? 22-23లా 1,20,000 ఉద్యోగాలు వస్తాయి, ఈ సంవత్సరము 45,000 ఉద్యోగాలే వస్తాయి, 41,000 ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఐటీ ఎక్స్పోర్ట్స్లో కూడా మనము గతంలో 22-23లో దగ్గర 60,000-70,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఈ సంవత్సరము కేవలం 25,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎందుకు ఈ యొక్క గ్రోత్లో ఎందుకు తగ్గింది? దానికి కారణం ఏంది? ఇంకోటి అధ్యక్ష 23-24 వచ్చినాయి, 25-26 ప్రొజెక్షన్స్ ఏంటిది మీవి? ఆర్ వి ఎక్స్పెక్టెడ్ టు గ్రో ది సేమ్ లైన్స్ ద ప్రీవియస్ ఇయర్, లేకపోతే ఇంకా అంతకంటే మంచిగా పెరిగే అవకాశం ఉందా? ఆల్రెడీ ఇప్పటికే మీకు ఫిగర్స్ వచ్చి ఉంటాయి, నాస్కామ్ నుంచి ఫిగర్స్ వస్తాయి. కాబట్టి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు దయచేసి మీరు ఇమీడియట్గా, ఎందుకంటే దిస్ ఇస్ ద పారామీటర్. రాష్ట్రం పెరుగుతుందనడానికి ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తో పోతుంది అధ్యక్ష. రైజ్ కావాలని కోరుకుంటున్నాం, ప్రజల యొక్క వాయిస్ రైజ్ కావాలనుకుంటున్నాం. కానీ మీరు మాట్లాడే మాటకి చేసే పనులకి వచ్చే రిజల్ట్స్కి ఖచ్చితంగా పొందుతూనే ఉండాలి అధ్యక్ష. తెలంగాణ షుడ్ ఫాల్. మీరు రేజ్ చేయకుండా సరే కానీ పడిపోకుండా జాగ్రత్త కాపాడండి అని చెప్పేసి నేను విపక్ష పార్టీ శాసనసభ్యుడిని మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీనిపైన క్లారిటీ కావాలి. 25-26 ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా ఉండిపోతా ఉన్నాయి, అదేవిధంగా ఐటీ ఉద్యోగాలు ఏ రకంగానైతే 1,27,000 అప్పుడు ఉద్యోగాలు పెరిగినాయి, ఇప్పుడేమో 41,000 పెరిగినాయి. ఈ సంవత్సరం ఏ రకంగా ఉండిపోతుంది దానిపై క్లారిటీ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా పెట్టుబడుల గురించి కూడా మీరు చక్కగా తిరుగుతున్నారు, చేస్తున్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే మీరు ఇక్కడ ఉన్న మెగా కంపెనీ కానీ కూడా హైదరాబాద్ కంపెనీ దావాస్ చేసుకుంటారు, సరే ఇక్కడేసే సరే శంకుల పోస్తే తీర్థమైనట్టు, సరే మనం నీళ్ళైనా సరే శంకుల పోస్తే తీర్థం తాగుతాం. మనం కూడా దావాస్లో పోతేనే పెట్టుబడులు వచ్చినట్టు చేయండి, మీ యొక్క స్టాండర్డ్ సెట్ చేసుకున్నట్లు ఇబ్బంది లేదు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వస్తాయని సంతోషం. కానీ మీరు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి, గ్రౌండ్ అయ్యేటట్టు చేయండి. మనం అబాసపాలు కావద్దు. ఒక ఉదాహరణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి సింగపూర్ కూడా మన బృందం పోయి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సింగపూర్లో పోయి కొన్ని కంపెనీస్తో ఒప్పందం చేసుకున్నాయి. కానీ అదే సందర్భంలో సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి పక్కకున్నట్టు ఒరిస్సా రాష్ట్రంలో ఒరిస్సా ముఖ్యమంత్రితో అగ్రిమెంట్లు చేసుకున్నారు అధ్యక్ష. మనమేమో అక్కడ పోతే అక్కడ కంపెనీలతో చేసుకున్నాం, కానీ దేశ ప్రధాని వచ్చేసి అక్కడ వాళ్ళ ఒరిస్సా ముఖ్యమంత్రితో చేసుకుంటారు అధ్యక్ష. దానికి కారణం ఏంది? ఎందుకు మన రాష్ట్రానికి పిలువలేకపోయినాం, ఎందుకు మనం వెనుకబడిపోయినాం? దీనిపైన కూడా స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను మంత్రి గారు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, ఏఐసిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా యూనివర్సిటీ అన్నీ కూడా మీరు ఒకటే దగ్గర ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చెప్పేసి అధ్యక్ష చేయండి, తప్పులేదు. ఇక్కడున్న హైదరాబాద్ నగరం కూడా విస్మరించకండి. మీరు అక్కడ దగ్గర గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు అధ్యక్ష. దాదాపు 17,000 ఎకరాలని సమకూర్చి ఫార్మాసిటీకి ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. అంటే దాని యొక్క వాల్యూ ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఈ ప్రభుత్వం అంతా కూడా ఫోర్త్ సిటీ చుట్టూ తిరుగుతుంది. ఫోర్త్ సిటీ అసలు జాగా తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. దాన్ని ఒప్పుకోరు ఎందుకు? మరి మీరు ఒప్పుకోవాలి కదా. మీరు నేను ఫైనాన్స్ మినిస్టర్ కూడా నేను మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారు? మీరు ఏమి చేయలేదు, 17 లక్షల కోట్లు మీరు సంపద సృష్టించారంటే, సంపద ఖర్చు పెట్టారంటే 15 లక్షల కోట్ల రూపాయలకి 50 లక్షల సంపద సృష్టించిన అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో. అదే రిజల్ట్స్ ఇస్తామని నేను మంత్రి గారి దృష్టికి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 నేను దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తీసుకొస్తా. స్కిల్ యూనివర్సిటీ గురించి 5 minutes కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష.
ఈరోజు కాళేశ్వరం కేలే హైదరాబాద్ నగరం నీళ్ళకి వస్తున్నాయి. కోటపోచమ్మ సాగర్ కానీ మలన సాగర్ కానీ ఏదో కొట్టుకుని టెండర్ పిలుస్తున్నారు. కాళేశ్వరంలో భాగంగానే అవి. అంటే మన 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 రాష్ట్రానికి మనం శాపనార్థాలు పెట్టుకోవద్దు అధ్యక్ష. మా అధినేత ఒకటే చెప్తామండి, మన స్టేట్కి వి షుడ్ కర్స్ అవర్ స్టేట్. మన రాష్ట్రాన్ని మనం శాపాలు పెట్టుకోవద్దు. వి షుడ్ నాట్ కర్స్ అవర్ స్టేట్. అది మా అధినేత పదే పదే చెప్తాను, మేము కూడా అదే చెప్తున్నాం అధ్యక్ష. పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా మేము అడ్వైస్ ఇస్తా ఉన్నాం. దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి, సంతోషిస్తాం మేము. మన పిల్లలకే కదా లాభం అయ్యేది. అయితే అధ్యక్ష నేను ఒక స్పష్టంగా క్లారిటీ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ గురించి నేను అడగాలి అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ పెట్టుబడులు రాష్ట్రంలో బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నాలు బాగా జరుగుతా ఉన్నాయి. మీరు ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోటీలు అదేనా? తెలుగులో నాకు వస్తలే పడది అధ్యక్ష. గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కూడా పెట్టాం అధ్యక్ష. ఫార్ములా ఈ కే రేస్ పెట్టాం. సరే, ప్రపంచం దృష్టి అంతా కూడా మనం ఆకర్షించగలిగినాం. చక్కగా నాకు కూడా మిత్రులు యూరోప్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అరే, కార్ రేస్ కూడా పెడుతున్నారు హైదరాబాద్ నగర్లో, అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పేసి సంతోషపడ్డాం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు, నాకు మంచిగా అనిపించింది. ఇట్లకెళ్ళి ఒలింపిక్స్ మన హైదరాబాద్లో పెట్టాలి 2032 అనుకుంటా. హైదరాబాద్లో ఇండియాలో పెట్టాలని లక్షల కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం. అధ్యక్ష, ఫార్మా ఈకేఆర్ రేస్లో 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి. క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండు, దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే సరే ప్రభుత్వంకి ఇష్టం లేదో ఏమైందో మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు. 50 కోట్ల చుట్టే తిరిగిరు. 50 కోట్లు ఎట్లా పోయినాయి, ప్రభుత్వం నుంచి పోయినాయి, అంత క్లారిటీ ఉంది అంతా కూడా. అంటే 50 కోట్ల గురించే కంపెనీ పోయింది, ఒప్పుకున్నాడు, మళ్ళీ ఫార్మా ఈ కార్యక్రమం హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు. కానీ మనం దాన్ని ముందుకు పోలేదు. కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం లక్షల కోట్ల రూపాయలతో. ఏమని సందేహం వస్తుంది అధ్యక్ష? నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష, గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడని చెప్పి. గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడంట. అంటే నీకు ఫార్మా కేసు పెట్టి నీకు చేతగా ఒలింపిక్స్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఇట్లా 50 కోట్ల చుట్టూ తిరిగిన ఆయన లక్షల కోట్లు పెట్టి చేయగలుగుతాడా? సందేహం అధ్యక్ష, ఒక అనుమానం అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా ఏఐని కూడా మనం ప్రమోట్ చేయాలని చెప్పేసి శ్రీధర్ బాబు గారు చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మనకి స్కిల్ యూనివర్సిటీ గురించి పదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. అయితే స్కిల్ యూనివర్సిటీలో మనం పడిపోయి మనకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐటీఐలు కానివ్వండి, మీరు కొత్త ఐటీఐలు పెడుతున్నారు, దాని గురించి ప్రస్తావన కనపడుతుంది. మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, వొకేషనల్ జూనియర్ కాలేజెస్ కానీ, ఉన్నట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, వీటన్నిటిని కూడా టాస్క్ ద్వారానే సాధ్యమైంది. ఇవన్నిటిని కూడా విస్మరించకండి. దాంతో ఎట్లా అనుసంధానం చేస్తారు అయితే దానికంటే ముందు ఒక రిపోర్ట్ చెప్పారు అధ్యక్ష. మనకి ఇది ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024. అప్పటి వరకు కూడా మనకి ఇది వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ అని చెప్పేసి వీళ్ళు ఒక మంత్రి గారు తెలుసు అధ్యక్ష, ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. ఈ సంవత్సరం కూడా వచ్చింది. 24లో వరకు వచ్చే రిపోర్ట్లు కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది కొన్ని కీ టేక్అవేస్ అనాలిసిస్ 2024 అనాలిసిస్ చేస్తే అధ్యక్ష, 2024 వరకు తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ employable talent in the age group of 18 to 21 with 85.45% found employable, followed by Kerala. Sources in this age group అంటే తెలంగాణ అప్పటికే 85.45% ఎంప్లాయబుల్ యూత్ 24K. అదేవిధంగా అధ్యక్ష, Telangana has the highest availability of numerical skills with 78.68%, followed by Andhra Pradesh and Maharashtra. For critical thinking skills, candidates from Telangana scored highest with availability at 37.70%, followed by Maharashtra. Adhyaksha, అంటే మన తెలంగాణ రాష్ట్రం 2024కి మన టాలెంట్ స్కిల్ ఏ రకంగా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఈజ్ ఎ కీ ప్లేయర్ ఇన్ ఇండియాస్ టాలెంట్ ఇకోసిస్టమ్ డ్రివెన్ బై స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఏ ఫోకస్ ఆన్ టెక్నాలజికల్ స్కిల్స్ అండ్ డైవర్స్ వర్క్ ఫోర్స్ with varying salary expectations. The state's emphasis on technology and proficiency in critical skills positions. It has a hub for industries seeking adept and adaptable professionals.
especially in IT, finance, engineering, and technical career choices. It is no secret that Hyderabad city in Telangana has emerged as a prime destination for foreign investments and job opportunities in India. Last statement. అంటే అప్పటికే ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. బ్రిడ్జింగ్ ద స్కిల్స్ గ్యాప్ త్రూ కొలాబరేటివ్ ఇన్నోవేషన్ ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. దాంట్లో ముందున్నటువంటి స్థితిగతులను చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ద్వారా చేద్దామనుకుంటున్నటువంటి విషయం అప్పటికి ఏముంది చెప్తున్నారు 2024లో. ఇన్ ద డొమైన్ ఆఫ్ కంప్యూటర్ విజన్ collaboration takes center stage, fostering a convergence of talent from divergent backgrounds, government-sponsored hackathons and innovation challenges serve as catalysts for creativity, propelling computer vision into applications that redefine India's interaction with the visual world. An exemplary illustration of this collaborative innovation is the synergy between T-Hub and T-Works in the state of Telangana. T-Hub, T-Works ద్వారానే చాలా మటుకు మనం సాధించాం, మన ఫలితాలు సాధించాం, చక్కగా మనం రిజల్ట్ సాధించాం. కాబట్టి నేను కోరుతా ఉన్నా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా డిమాండ్స్ లాస్ట్ నాకు డిమాండ్ మీరు కేటాయించిన నిధులు MAUDకి ఎస్పెషల్ హైదరాబాద్కి నిధులు కేటాయిస్తారు తప్ప అవి ఖర్చు చేయట్లేదు. కాబట్టి 10,000 కోట్ల మీద కేటాయిస్తున్నారు. జీతభత్యాలు మెయింటెనెన్స్ లోన్ల మటు కాకుండా ఎక్స్క్లూజివ్ గా 10,000 కేటాయించి 4 సిటీ చక్కర్ల పడి ఉన్న హైదరాబాద్ సిటీని ఆగం చేయదని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు.